ఇది నేను నా లైఫ్ లో నా ఫ్రెండ్స్ అందరు రిలేషన్షిప్స్ ని అబ్జర్వ్ చేస్తే చెప్తున్నాను. 90% ఆఫ్ ద టైమ్స్ ఒక అబ్బాయి కావాలనుకున్నప్పుడే రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, ఒక అబ్బాయి వద్దనుకున్నప్పుడే ఆ రిలేషన్షిప్ ఎండ్ అయింది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చిందంటే ఆ అమ్మాయిని పడేయడానికి వాడు ఏదైనా చేస్తాడు, ఎన్ని ఎఫర్ట్స్ అయినా పెడతాడు, ఆ అమ్మాయి పడేదాకా వదలడు. సరే అమ్మాయి పడింది, ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు, అట్లా ఇట్లా అనుకున్న తర్వాత ఏదైనా గొడవలు అయిపోయి అది ఇది అయిపోయి అమ్మాయి నాకు వద్దరు బాబు నన్ను వదిలే అంటే వాడు అమ్మాయిని వదలడు. వాడు బతిమిలాడో బుజ్జగించో బెదిరించో ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని 100% కన్విన్స్ చేస్తాడు. ఎందుకంటే అమ్మాయిని లవ్ లో ఉన్న అమ్మాయిని కన్విన్స్ చేయడం చాలా ఈజీ యాక్చువల్ గా. అంటే వాళ్ళు ఎదురుగా మీరు ఓవర్ లో 2 రోజులు చూపించేసినా, ఆర్ మారినట్టు మారుతాను నేను ఇంకా అని చెప్పి మారుతా అని ప్రామిస్ చేసినా, ఆర్ కొంచెం ఏడ్ చేసినా, ఆర్ లైక్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టినా సరే ప్రేమిస్తున్నాడు కదా చాలు అని చెప్పేసి అమ్మాయిలు ఈజీగా కన్విన్స్ అయిపోతారు. బట్ అదే ఒక అబ్బాయి కనుక డిసైడ్ అయ్యాడు అంటే నాకు ఆ అమ్మాయి వద్దు అని, ఆ అమ్మాయి అక్కడ చచ్చిపోతుందా వాడు దిగాడు, ఆడ చచ్చిపోతుంది, ఆడ అమ్మాయి అన్నా సరే ఆడు పట్టించుకోడు. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఇంత క్రూయల్ గా ఎట్లుంటారా మీరు? లైక్ మీరు వెనకబడ్డ అమ్మాయి, మీరు లవ్ చేసిన అది ఇదని చెప్పిన అమ్మాయి ఆడ చచ్చిపోతుంది నీకోసం అన్నప్పుడు అసలు పట్టించుకోకుండా ఎట్లుంటారు? అసలు దేకునోడు దేకుండా నాకు సంబంధం లేదు, నాకు ఏమైపోయినా అంత లైక్ ఒక్కొక్కసారి నాకు దిమ్మ తిరిగిపోద్ది తెలుసా ఆలోచిస్తే. లైక్ అందరు అబ్బాయిలు ఇలా అని చెప్పట్లేదు కానీ ఐ హావ్ సీన్ లైక్ నా ఫ్రెండ్స్, నేను చాలా మంది పీపుల్ అబ్జర్వ్ చేసిన పీపుల్ ఇట్లే ఉన్నారు తెలుసా. ఐ ఫీల్ లైక్ హౌ కమ్ దే కెన్ బి లైక్ దిస్.